మా అమ్మ చిన్నప్పుడు ఈ జొన్నలతోటి ఇట్లా గడక పోసేది. మళ్ళా ఇంట్లో వెళ్ళిన పిండి కూడా ఇట్లా సరవపిండి పెట్టినట్టు పెట్టేది. రొట్టె వేసేది. ఈ అన్నం కన్నా ఇది ఇట్లా గుండెపోటు రాదు, ఇట్లా గుండె దడ అంటారు, అది రాదు. ఇట్లా షుగరు పెరగది. కాళ్ళు చేతులు ఇవన్నీ మంచిగా బలంగా ఉండడానికి బలమైన ఆహారం ఇది. మీకు నచ్చితే ఇసొంటి తెచ్చుకొని పండించుకోవాలి, ఇవే తినాలి. చిన్నప్పుడు దున్ని ఎడ్ల నాగన్లతోటి ఇట్లా సాల్లాగా, కానీ ఇప్పుడు ఎడ్ల నాగన్లు లేవు కాబట్టి ట్రాక్టర్ తోటి దున్నిపించి ఇట్లా చల్లుతున్నాం. ఇక ఇప్పుడు ఎడ్లు లేవు, ఎడ్ల నాగన్లు లేవు కాబట్టి కాబట్టి దున్నిపించి ఇట్లా చల్లుతాం. ఇటువంటి వెనకటి తిండి తిన్న వాళ్ళు మంచిగా బలంగా ఉన్నారు. వెనకటి వాళ్ళు, ఇప్పటి వాళ్ళు అంత బలంగా లేదు. వెనకటి పద్ధతిగా ఎనుకొని మనం కూడా తినాలని నేను కోరుతున్నా.